అవునండి. ఒక్కోసారి మన భర్తలు ఆ కళ్ళజోడు ఇవ్వు, ఈ న్యూస్ పేపర్ తీసుకొచ్చివ్వు అనగానే మనం ఏమంటాం? ఆ చిన్న వస్తువు కూడా తీసుకోవచ్చు కదా, నీకేమైనా పని మనిషిలాగా కనిపిస్తున్నానా అంటాం. ఎందుకు మన పని మనం చులకన చేసి మాట్లాడుకోవటం? ఆల్రెడీ మనకి 24 అవర్స్ అవైలబుల్గా ఉండే ఏటీఎం కార్డు లాంటి భర్త ఉంటారు. మనకు ఒక పర్మనెంట్ డ్రైవర్ దొరికినట్టుగా మనల్ని ఎక్కడికైతే అక్కడికి తీసుకెళ్తారు. సూపర్బజార్లని, పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ మనకు పర్మనెంట్ డ్రైవర్ ఉన్నారు కదా. మీకే అర్థం కావట్లా? పర్మనెంట్ పని మనిషి మనకి లైఫ్ లాంగ్ ఉన్నారని మనకి మనం ఎక్స్పోజ్ చేసుకోకూడదు. ఆ మాత్రం న్యూస్ పేపర్ తీసుకోలేవా, నీకు అన్నీ చేసి పెట్టడానికి పని మనిషిలాగా వచ్చానా, పని మనిషిలాగా కనిపిస్తున్నానని మనకి మనం చులకనగా ఎందుకు అనుకోవాలండి? ఆల్రెడీ మనకు పెళ్లి చేసుకున్నప్పుడే 24 గంటలు ఉపయోగపడే ఏటీఎం కార్డు లాంటి భర్త, 24 గంటలు అవైలబుల్గా ఉండే డ్రైవర్ లాంటి భర్త ఉన్నప్పుడు, ఇన్ని ఫెసిలిటీస్తో మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ చిన్న వస్తువు అందించలేమో మనం? కళ్ళజోడు కానీ, ఏమడిగితే అది న్యూస్ పేపర్ కానీ, గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వటానికి కానీ మన పనిని మనం ఎప్పుడు చులకన చేసుకోకూడదు. మనం భార్యలో అండి ఎంత ధీమాగా ఉండాలి. భర్త అడిగిన చిన్న కళ్ళజోడికే మనం తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. అవునంటారా కాదంటారా? అందుకని మన అనే ఫీలింగ్తో అన్నీ చేసుకోవటమే సంసారం.